మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది. ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని బీఆర్ఎస్ తెలిపింది. ప్రజల జీవితాలు బాగుపరచాలన్న సంకల్పంతో ఒక యజ్ఞం చేపడుతున్నామని, ప్రతిపక్షం ప్రతిదానికి అడ్డుపడడం తగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకోవాలని, సభలో పూర్తిస్థాయి చర్చకు సిద్దమని ప్రకటించింది. ప్రభుత్వ సమాధానంపై బీఆర్ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై శాసనసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టుపై ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్ తదితరులు మాట్లాడారు. బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు, మూసీ ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీపీఆర్ సిద్దమైందని, 6,500 నుంచి 7,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. సుమారు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, తుది ఎన్యూమరేషన్ కొనసాగుతోందని స్పష్టం చేశారు. మొదటి దశకు డిపిఆర్ ను తయారు చేయడమైనది. మొదటి దశలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 6,500 నుంచి 7,000 కోట్లుగా ఉంది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం సుమారుగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. బఫర్ జోన్లో సమ్మతించిన కుటుంబాలకు టీడీఆర్ ను పబ్లికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 2013 RFCTLARR చట్టం ప్రకారం అవసరమైన భూసేకరణ సహాయ పునరావాసాలు ఉంటాయి అధ్యక్ష. 18 నెలల్లో తయారవుతుందన్న మూసీ డీపీఆర్ 2 నెలల్లోనే ఎలా తయారైందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవేళ డీపీఆర్ పూర్తయ్యుంటే సభ ముందు ప్రవేశపెట్టాలని కోరారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీధర్ బాబు, డీపీఆర్ 2 నెలల్లో పూర్తి కాలేదని తెలిపారు. 2024 డిసెంబర్లో మెయిన్ హార్ట్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా 2026 ఫిబ్రవరిలో ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది? 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000, 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4,000-5,000కి ఎట్లా తగ్గించారు? దాంతో పాటు అధ్యక్ష, మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1,435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్ లో ఐడెంటిఫై చేశారు? మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ. 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతాను. 2 నెలలు ఎట్లా కంప్లీట్ అవుతుంది? 3 నెలలు ఎట్లా కంప్లీట్ కాలేదు? ఈరోజు డిపిఆర్ సంబంధించిన అంశం విషయంలో మెయిన్ హార్ట్ అనే సంస్థకు we have onboarded in December 2024. They have given a DPR February 2026 లో వారు సబ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్. మీరు కూడా అదే 50 మీటర్ల బఫర్ జోన్ కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తా ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు దాంట్లో. ఈ రోజు ప్రజలకు సంబంధించిన రూపాయి సరివైన విధంగా 6 కోట్లు అయితే 6 రూపాయలు అయితే 6 రూపాయలు అయితే పోవచ్చు, లేకుంటే 1,600 కోట్లు అయితే పోవచ్చా? లేదు, 6 కోట్లైనా కూడా సరైన విధానంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. మూసీని కాంగ్రెసే మురికి కూపంలా మార్చిందన్న కేటీఆర్ తాము ప్రక్షాళనకు వ్యతిరేకం కాదన్నారు. 1,00,000 కోట్ల దోపిడీకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రజల జీవనగతులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రతిపక్షం తీరు సరికాదని ఆక్షేపించారు. వెలుగుమట్ల అంశంపైన చర్చకు సిద్దమన్న మంత్రి తుమ్మల అన్ని విషయాలు వెలుగులోకి వస్తే గులాబీ నేతలు సభలో కూడా ఉండలేరని ఎద్దేవా చేశారు. డిపిఆర్ ఫేజ్ 1 వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండీ సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎండీ గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1 5 స్టార్ హోటళ్ల ప్రజెంటేషన్ లో మూసీ తీరంలో పెట్టాలని మేము అనుకున్నాం సార్. ప్రజలతో పెట్టాలి, బాధితులతో పెట్టాలి. 5 స్టార్ హోటల్ ఏంది పెట్టేదని మేము అనుకున్నాం సార్. మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. నేను వారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన చేయటానికి మీరు వ్యతిరేకిస్తున్నారా? మూసీ ప్రక్షాళన చేయొద్దని మీరు అంటున్నారా? లేకపోతే మూసీ పరివాహ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి పేదవాళ్ళు అత్యంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. అక్కడ
అనేక రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యతతో, ఒక సామాజిక బాధ్యత ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంది. వద్దంటారా చెప్పండి. వెలుగు మాటల మీద డిస్కషన్ కి ఈ సభ సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులకి మనం చేస్తున్న వెలుగు మాటల మీద డీటెయిల్ డిస్కషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ కేటీఆర్ గారు ఆ యొక్క విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు సభలో కూర్చోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష. మూసీ ప్రాజెక్టుపై మంత్రి శ్రీధర్ బాబు సరైన సమాధానాలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.